మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 43వ చరణం. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను. చదివినటువంటి వాక్య భాగంలో నా నోట నుండి సత్యవాక్యమును తీసివేయకము ప్రభువా అని కీర్తనాకారుడు దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా, అర్థిస్తున్నట్లుగా, కోరుకుంటున్నట్లుగా, తన ఆశను తెలియపరుచుచున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తాం. కీర్తనాకారుడు భక్తిలో యథార్థంగా జీవిస్తూ, ప్రభువా నేను నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ న్యాయ విధుల మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నేను జీవించున్నాను. నా నోట నుండి నీ సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకము, నా నోట నుండి నీకు ఆయాసకరమైనటువంటి మాటలు ఏవి రానీయకము, నా నోట నుండి అపవాది యొక్క మాటలు ఏమాత్రమును రానీయకము. కేవలం నీ న్యాయ విధులను గూర్చిన, నీ ఆజ్ఞలను గూర్చిన, నీ కట్టడలను గూర్చిన, నీ రాజ్యమును గూర్చిన, నీ శక్తిమత్వమును గూర్చినటువంటి మాటలు మాత్రమే నేను మాట్లాడినట్లుగా నా నోట నీ సత్యవాక్యమును ఎల్లవేళలా ఉంచుము, నా నోరు పరిశుద్ధమైనదిగా ఉంచుము. నీ వాక్యముతో, నీ ఆత్మతో నన్ను నింపి నా నోటిని నీ వాక్కు శక్తి చేత నింపుము, దానిని ఏమాత్రమును తీసివేయకము అని కీర్తనాకారుడు దైవిక చింతనతో ఈ మాటను పలుకుతున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ మాట సాధారణంగా మనం చదువుకుంటూ వెళ్ళిపోవటం మటుకు కాదు, కానీ మన నోట ఆయన సత్యవాక్యమును ఉంచాడు అన్నటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారముగా, ప్రభువా నీ సత్యవాక్యమును నాకు అనుగ్రహించారు, దానిని ధ్యానించినట్లుగా, దానిని పలుకున్నట్లుగా, దానిని ప్రకటించినట్లుగా, దాని మీద ఆశ పెట్టుకున్నట్లుగా మీరు అనుగ్రహించారు. అది నా దగ్గర నుండి, నాలో నుండి, నా నోట నుండి తీసివేయకము. నీ సత్యవాక్యమును గురించి ఎల్లవేళలా నా నోరు పలుకున్నట్లుగా నా నోటిని మీరు స్థిరపరచుము, శుద్ధి చేయము, నింపుము అని కోరుకుంటున్నాడు. అంత మటుకు ఆగిపోలేదు, కానీ ఇంకా మరొక విషయాన్ని మనం గమనిస్తాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11వ చరణంలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము మరియు అంటాడు, నీ సత్యవాక్యం నాకు చాలా విలువైనది ప్రభువా, అది నాకు కావాలి అని అంటూ నీ సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యము నాకు అనుగ్రహించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, ఆ భాగ్యము నా ఎద్దు నుండి తీసివేయకము అని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదము, ఆ నెమ్మది, ఆ సంపూర్ణమైనటువంటి సంతోషము కీర్తనాకారుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టే సన్నిధి నుండి నేను దూరము కాకూడదు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నాలో నీకు ఆయాసకరమైనటువంటి త్రోవ, నీకు ఆయాసకరమైనటువంటి క్రియలు ఏవైనాను కనపడిన ఎడల నన్ను శుద్ధి చేయము, కానీ నీ సన్నిధిలో నుండి త్రోసివేయకము అని అంటున్నాడు. ఇంకను నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అని అంటాడు కింద ఆ తరువాతి వచనంలో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఎంతో దైవ చింతన, ఎంతో లోతైనటువంటి ఆధ్యాత్మిక విలువలు, ఎంతో దేవుని మీద ఆధారపడినటువంటి అనుభవం, పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆయనకు నచ్చినట్లుగా జీవించేటువంటి అనుభవం. ఈ మాట ఎంతో గాఢమైనదిగా మనకు కనిపిస్తున్నది. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని అనడంలో ఎంతో లోతైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి దైవ చింతన మనకు కనబడుతున్నది. కీర్తనాకారుడికి తెలుసు దేవుని ఆత్మ ఎంత ప్రాముఖ్యము. నాలో నుండి నీ ఆత్మను తీసివేయకము ప్రభువా అని దైవ చింతనతో ప్రభువును కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఆత్మీయ విలువలను కలిగిన వారముగా మనము నేడు జీవించాలని పరిశుద్ధాత్ముడు మనకు సెలవిస్తున్నారు. మనము సైతం మన నోటన ఆయన సత్యవాక్యం ఉండాలని, ఆయన మందిరంలో ఉన్నటువంటి ఆ మేలులను మనం పొందుకున్నట్లుగా, ఆయన మందిరం నుండి మనం దూరం కాకూడదని, ఆయన ఆత్మతో మనం నింపబడాలని, ఆయన ఆత్మచేత కలిగేటువంటి ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు, భౌతికమైనటువంటి దీవెనలను మనం పొందుకోవాలని పరిశుద్ధాత్ముడు ఈ విషయాలను మనకు బోధిస్తున్నారు. ఇంకను కీర్తనల గ్రంథం 139వ కీర్తన 24వ చరణంలో మరొక విషయాన్ని గమనిస్తాం. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇక్కడ అంటున్నాడు, నాలో నుండి నీ సత్యవాక్యము తీసివేయకము, నీ సన్నిధిలో నుండి త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము అని అంటూ, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము, నీకు ఆయాసకరమైనటువంటి క్రియలు, నీకు నచ్చని విషయాలు, నీవు మెచ్చని, నీకు అసహ్యమైనటువంటి పరిస్థితులు నాలో ఉన్నట్లయితే వాటిని దయచేసి చూడుము, వాటిని తీసివేయము, వాటిని నా యొద్ద నుండి తీసివేయము తప్ప నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ సత్యవాక్యమును నా నోట నుండి తీసివేయకము అని కీర్తనాకారుడు ఎంతో స్పష్టంగా తండ్రిని వేడుకుంటున్నాడు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సైతం మనలో నుండి తీసివేయవలసినటువంటి వాటిని ప్రభు తీసివేయాలని
ఆయనను కోరుకోవలసిన వారమై ఉన్నాము. చేదైన వేరు ఏదైనా నాలో మొలవకుండా, నీకు నచ్చిన, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం ఏది నాలో కనబడకుండా, నీకు అసహ్యమైనటువంటి క్రియలు ఏవి నాలో పొరచూపకుండా, నీ ఆత్మతో నన్ను నింపి, నీ సత్యవాక్యంతో నా నోరును నింపి, నీ సన్నిధిలో నన్ను నిలవనిచ్చి నన్ను నిత్య మార్గంలో నడిపించవా అని మనము సైతం ఆ శ్రేష్టమైనటువంటి అనుభవంలో నిలిచిన వారంగా దైవ చింతనతో ఆయన సన్నిధికి చేరాలని పరిశుద్ధాత్మలు తేటగా సెలవిస్తున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన సత్యవాక్యం నాలో నుండి తీసివేయకము అని కోరుకోవడంలో, మరియు నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము అని కోరుకోవడంలో, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయకము అని కోరుకోవడంలో ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ విలువను మనం గమనిస్తాం. నేడు మనం గమనిస్తున్నట్లయితే మనుషులు ఆయన సత్యవాక్యమును గురించినటువంటి ధ్యాస లేని వారుగాను, మందిరము విలువను ఎరుగని వారుగాను, పరిశుద్ధాత్మను గురించినటువంటి అసలు విననే లేని వారుగాను, పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేటువంటి మాటను గ్రహింపలేని వారుగాను కనబడుతుండడం ఎంతో శోచనీయం. కానీ పరిశుద్ధాత్ముడు మనకు సెలవిస్తున్నారు. ఈ క్లుప్త సందేశముల ద్వారా ఆయన సత్యవాక్యమును మనకు వినిపింపచేస్తున్నారు. మన నోరు ఎప్పుడు కూడా ఆయన సత్యవాక్యంతో నింపబడి ఉండాలి. నోరు తెరిస్తే ఆయనను గూర్చి మాటలు, ఆయన మహత్వమును గూర్చి, ఆయన పరాక్రమమును గూర్చి, ఆయన అద్భుతమును గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి మనం మాట్లాడాలి. మనం ఎల్లవేళలా మనకు కలిగి ఉన్నటువంటి గృహమును కంటే కూడా, మనకు కలిగి ఉన్నటువంటి వ్యాపారమును కంటే కూడా, మనకు కలిగి ఉన్నటువంటి ఉద్యోగ స్థలము కంటే కూడా ఆయన సన్నిధి భాగ్యాన్ని గూర్చినటువంటి దైవచింతన కలిగి ఉండాలి. ఆయన మందిరం యొక్క విలువను గ్రహించి ఉండాలి. మనం ఏది సంపాదించుకున్నా, ఏది దాచుకున్నా, ఏది అలంకరించుకున్నా, ఏ వస్తువు ఉన్నా, ఏ వస్తువు లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినప్పటికీ ఆయన పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉండాలి. ఆత్మను ఎన్నడూ కూడా మనం కోల్పోకూడదు. మనం చరిత్రలో చూసినట్లయితే రాజు అయినటువంటి సౌలును గురించి మనం గమనిస్తాం. అతడు ఎప్పుడైతే అతని నోట నుండి శపితమైనటువంటి మాట వచ్చిందో, ఎప్పుడైతే దేవుని సన్నిధి కంటే కూడా నాకు రాజ్యం యొక్క సింహాసనమే ముఖ్యం అని అనుకున్నాడో, ఎప్పుడైతే నాకు ఒక వ్యక్తి ప్రాణము తీయడమే ముఖ్యం, నా గౌరవము అహంకారమే నాకు ముఖ్యమని అనుకున్నాడో, నాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను అతను కోల్పోయాడు. తన నోట ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పలుకులు మారిపోయాయి. అతడు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డాడు. పరిశుద్ధాత్మను కోల్పోయాడు. దురాత్మతో నింపబడి మరణమయ్యేంత వరకు కూడా ఆ దురాత్మతోనే పీడించబడుతూ తన ప్రాణాలను విడిచాడు. ఇలా మనం చరిత్రలో గమనిస్తున్నట్లయితే సత్యవాక్యమును విసర్జించి సన్నిధి నుండి దూరమయ్యి పరిశుద్ధాత్మను కోల్పోయిన వారి యొక్క జీవిత ముగింపు ఎంతో విషాదకరమైనదిగా మనకు కనిపిస్తుంది. అయితే ఆయన సత్యవాక్యముతో నింపబడి పరిశుద్ధమైనటువంటి మాటలతోనూ ఆయన మందిరం విలువలు ఎరిగి మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఎదగాలని ఆశతో తృష్ణతో ఆయన సన్నిధికి చేరేవారు. ఆయన ఆత్మతో మనం ఎప్పుడు కూడా నింపబడాలి. ఆత్మయందలి ఆనందమును ఎలవెలలా అనుభవించాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించే సంతోషాన్ని కలిగి ఉండాలని ఆశతో, ధ్యాసతో, తృష్ణతో ఆత్మయాత్రలో కొనసాగుతున్న వారి యొక్క ముగింపు మహిమకరంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. నేడు ఈ క్లుప్త సందేశం ద్వారా పరిశుద్ధాత్మను మనకు సెలవిస్తున్నటువంటి మాట ఒకటే: దైవ చింతన మనం కలిగి ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి చింతన, దైవీకమైనటువంటి చింతన. ఇది భౌతిక సంబంధమైనటువంటి చింతన, శరీర సంబంధమైనటువంటి చింతన, లోక ఇచ్చలకు సంబంధించినటువంటి చింతన కాదు కానీ, ఆర్థిక ఇబ్బందులను గూర్చినటువంటి చింతన కాదు కానీ, అప్పుల వలయాలను గూర్చి, అనారోగ్య సమస్యలను గూర్చి, వివాహాలను గూర్చి, సంతానమును గూర్చి, ఉద్యోగమును గూర్చి, గృహాలను గూర్చినటువంటి చింతన కాదు కానీ, మన ఆత్మను గూర్చినటువంటి ఆత్మీయ విలువలు కలిగినటువంటి దైవీకమైనటువంటి చింతన. ఈ చింతన మనలను పరలోక రాజ్యానికి తీసుకుని పోతుంది. ఈ చింతన మనలను భక్తిలో వృద్ధినింపచేస్తుంది. ఈ చింత మనలను ఆత్మీయ విలువలను కలిగిన వారుగాను, పరిశుద్ధాత్మ వరములతో నింపబడిన వారముగాను, ఆత్మ ఫలాలతో బహుగా ఫలించినట్లుగాను చేయునది. కనుక అట్టి విధంగా మనం దైవిక చింతనతో ముందుకు సాగిపోదాం. ఈ లోకములో మనకు ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది సంపాదించినా, ఏది మనం కోల్పోయినా మనకు కలిగేటువంటి నష్టం ఏది లేదు. కానీ మన నోటి నుండి ఆయన సత్యవాక్యము పోయినా, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యమును కోల్పోయినా, పరిశుద్ధాత్మను కోల్పోయినా, మనం మన జీవితముకు ఉన్నటువంటి ఆ విలువను కోల్పోయిన వారంగాను, దేవుని రాజ్యములకు వారసులం కాలేని వారంగాను మిగిలిపోతామన్నటువంటి నగ్న సత్యమును గుర్తించిన వారంగా దైవిక చింతనతో మన నోరు దేనితో నింపబడుతుంది, మనం ఏది మాట్లాడుతున్నాం, మనం ఎక్కడ నిలబడుతున్నాం, మన యొక్క నివాస స్థలం ఏమిటి, మనం దేనిని గురించి ఆశ కలిగి ఉన్నాం, ఎవరికి మనం ఆలయముగా ఉన్నాము, ఎవరిని మనం మోస్తున్నాము, ఎవరికి మనం పెద్దపీట వేస్తున్నాము,
ఎవరికి మనం మహిమను తీసుకుని వస్తున్నాం, ఎవరి నామం నిమిత్తం మనం ఈ లోకమును జీవిస్తున్నాం, మనల్ని చూసిన వారు మన రక్షకుడైనటువంటి క్రీస్తును చూస్తున్నారా అనేటువంటి దైవ చింతనతో మనం ముందు సాగినట్లయితే నిశ్చయంగా దేవుని యొక్క భౌతికమైన ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలతో నింపబడిన వారంగా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయం నిరకటి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. నోటన సత్యవాక్యం ఉండాలని, మీ సన్నిధిలో మేము నిలిచి ఉండాలని, పరిశుద్ధాత్మ మాలో ఉండాలని, వాటిని తీసివేయకుండా ఉండునట్లుగా దైవిక చింతన కలిగి మేము జీవించాలని, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం మాత్రమే మాలో నుండి తీసివేయబడాలని, అట్టి విధంగా ఆత్మీయ చింతన కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దైవిక చింతనతో మీరు దీవించండి, వర్ధలింప చేయండి. మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.